హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నించారని తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఏం ప్రశ్నించారన్నది తెలుసుకుందాం. ఓ మహర్షి, ఈ ప్రపంచంలో ఇప్పుడు సకల సద్గుణాలతో శోభిల్లుతున్నవారు ఎవరు? లోకంలో గొప్పవారు, విద్యలో ముందుండేవారు, శక్తిమంతుడు, తెలివైన వారు, నిజాయితీ గలవారు, కృతజ్ఞత గలవారు ఎవరు? ఎవరి స్వభావం పాపరహితం? ఎవరు సమస్త జీవుల మేలు కోసం నిజంగా కృషి చేస్తున్నారు? తెలివిలో ఎవరికీ సాటి లేనివారు, అందంలో ప్రకాశించేవారు, ఎప్పుడూ కోపం అసూయ లేనివాడైనా ఆగ్రహించేటప్పుడు దేవతలకే భయంకరంగా కనిపించే శక్తిశాలి ఎవరు? మూడు లోకాలకు రక్షణ కల్పించే వీరుడు ఎవరు? లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందినవారు ఎవరు? ఓ మహర్షి, నా ఈ ప్రశ్నలకు దయచేసి స్పష్టంగా సమాధానం చెప్పండి అని వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు నారద మహర్షి ఈ విధంగా చెప్పారు. ఓ మహర్షి, ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు కుమారుడిగా జన్మించిన రాముడు అనే మహానుభావుడు ఉన్నారు. ఆయన దగ్గర అన్ని దివ్య గుణాలు ఉన్నాయి. అపారమైన ఐశ్వర్యం, అన్ని ఇంద్రియాల మీద పూర్తి నియంత్రణ ఆయనకు ఉన్నాయి. ఎంతో గొప్ప శక్తులకు అధిపతి. రాముడు ఆజానుబాహుడు, అంటే చేతులు మోకాల వరకు ఉంటాయి. ఆయన కంఠంపై శంఖంపై ఉన్నట్లుగా 3 మంగళరేకులు ఉన్నాయి. ఆయన చాలా తెలివైనవారు. విశాలమైన ఛాతీ, అందంగా కనిపించే తల, ప్రశాంతమైన ముఖం, దృఢమైన దవడలు మరియు బలమైన సంధి ఎముకలు ఆయన రూపాన్ని మరింత అందంగా చేస్తాయి. ఆకర్షణీయమైన పెద్ద కళ్ళు కలవాడు. దివ్యమైన శరీరాకృతి, చక్కని రూపం, సరిగ్గా ఏర్పడిన శరీర భాగాలు ఉన్నాయి. రాముని శరీరం సువర్ణవర్ణంలా మెరుస్తుంది. ఆయన మేధస్సు ఎంతో లోతైనది, ప్రవర్తన గంభీరమైనది. ఆయన స్వరం చాలా మధురంగా ఉంటుంది. మాట చెప్పే విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ విధంగా వాల్మీకి ముని మరికొన్ని ప్రశ్నలు నారద మహర్షిని అడిగారు. ఆ ప్రశ్నలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.